టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంత త్వరగా మీ ఆదరణ పొందినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాము. అదే సంతోషం, అదే ఉత్సాహంతో మీ అందరి కోసం మరిన్ని యూనిక్ డిజైన్స్ తీసుకొచ్చేసాము. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. లేదు స్టోర్కి వచ్చి విజిట్ చేస్తామంటున్నారా, అయితే మీ అందరి కోసం డిస్క్రిప్షన్లో అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్స్ కూడా మెన్షన్ చేశాము. 10,000కు మించిన యూనిక్ కలెక్షన్స్ ఉన్న దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఈ రోజు మనము అద్భుతమైన యాంటిక్ నక్షి కలెక్షన్ లో హెవీ లాంగ్ హారమ్స్ చూసేద్దాం. Yes, here is the beautiful long హారం అన్నమాట. అలా చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ డిజైన్ ఉంది, అంత ఎలిగెంట్ లుక్ ఉంది, అండ్ అట్లానే అంత యాంటిక్ పీస్, యూనిక్ పీస్, వాట్ ఎవర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్, అంత ఒక బ్యూటిఫుల్ నేమ్ ఇచ్చేసేయాలి దీనికి. ఎందుకంటే దీని డిజైనింగ్ పరంగా చూసినా సరే, దీని కలర్ పరంగా చూసినా సరే, దీని ఫినిషింగ్ పరంగా చూసినా సరే, దీనిపైన యూజ్ చేసిన సౌత్ సీ పర్ల్స్ కానివ్వండి, రైస్ పర్ల్స్ కానివ్వండి, అన్ఈవెన్ షేప్స్ ఉన్న పర్ల్స్ కానివ్వండి, ఎంబ్రాయిడ్ బీడ్స్ కానివ్వండి, రూబీ పోటాస్ కానివ్వండి, దీనిపైన ఉన్న ఒక మినీ స్టోరీ కానివ్వండి, దీనిపైన ఉన్న 3D ఎఫెక్ట్ కానివ్వండి, దీని నక్షి డిజైన్ కానివ్వండి, సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ దీని గురించి ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ అందరికీ కూడా అంత క్లారిటీ వస్తుందేమో. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ పీస్ ఫర్ వెడ్డింగ్. ఇటువంటి ఒక్క పీస్ వేసుకొని మీరు అలా మండపంలో కూర్చుంటే, అమ్మవారు ఎలా అయితే మండపంలో కూర్చున్నారో అలా మీరు ఇది వేసుకొని మీ పెళ్లి మండపంలో మీరు కూర్చుంటే యు ఆర్ ద ప్రిటియెస్ట్ బ్రైడ్, ఎలిగెంట్ బ్రైడ్ ఐ కెన్ సే. సో let's go in detail of this beautiful long haram. మీరు ఇక్కడ స్టార్టింగ్ లో చూసినట్టయితే దిస్ డిజైన్, ఎంటైర్ డిజైన్ ఈస్ కాల్డ్ డబల్ నక్షి. ఎందుకంటే మనకు నక్షి అంటేనే హ్యాండ్ మేడ్, అంటే దీనిపైన దీని మొత్తం చెక్కిన జ్యువెలరీ అనమాట ఇది లాంగ్ హారము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వీ హ్యావ్ ఇక్కడ ఏవైతే స్టోన్స్ కనిపిస్తున్నాయో మీకు, ఇవన్నీ రూబీ పోటాస్. ఈ పికాక్ ఏదైతే ఉందో, ఈ పికాక్ పైన ఏదైతే మనకి సౌత్ సీ పర్ల్స్, అంటే ఇక్కడ ఏవైతే పర్ల్స్ కనిపిస్తున్నాయో, ఆ బంచ్ ఆఫ్ పర్ల్స్, దిస్ ఈస్ కాల్డ్ డబల్ నక్షి. అంటే ఇది ఆల్రెడీ హ్యాండ్ మేడ్. దానిపైన ఏవైతే ఇవన్నీ అటాచ్ చేస్తారో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ పార్ట్ అనమాట. ఇది మొత్తం చేయడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. అండ్ లుక్ ఎట్ ద ఫినిషింగ్. ఆ నెమలి పించం ఏదైతే ఉంటుందో, ఆ పించం పైన చిన్న చిన్న సర్కిల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో, చిన్న చిన్న బాల్స్, అవి ఇండివిజువల్ బాల్స్ అటాచ్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ లెటర్స్ కమ్ విత్ అంటే ఇప్పుడు ఇక్కడ మాత్రం మనకు ఒక పెద్ద పికాక్ వచ్చింది. దాని కింద దెర్ ఆర్ 2 స్మాల్ పికాక్స్. 2 చిన్న పికాక్స్ కనిపిస్తున్నాయి. 1 పికాక్ ఈజ్ ప్లెయిన్ అండ్ ది అదర్ పికాక్ మొత్తం బంచ్ ఆఫ్ మన ఈ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పర్ల్స్, బంచ్ ఆఫ్ పర్ల్స్ తో మొత్తం నిండిపోయి ఉందన్నమాట పికాక్ మొత్తం కూడా. అండ్ దాని సైడ్స్ కి చూస్తే మనకి లీఫ్ వచ్చి, లీఫ్ పైన అగైన్ వీ హ్యావ్ రూబీ పోటాస్. ఆ రూబీ పోటాస్ కి సైడ్ లో మనకి ఒక అంటే అన్ఈవెన్ షేప్స్ లో మనకి పర్ల్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఏదైతే ఈ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానో, ద సేమ్ పార్ట్ ఈస్ హియర్. అండ్ నౌ ద స్టోరీ స్టార్ట్స్. నాకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే, ఒక అడవి ప్రాంతంలో మనం వెళ్తే ఒక పల్లకీలో పెళ్లి కూతురు అండ్ రౌతు హార్స్ నడిపిస్తూ ఉండడము, అంటే అది మొత్తం కూడా మళ్ళీ ఎక్కడో దూరంలో పికాక్స్ సౌండ్ చేయడము, అండ్ అక్కడక్కడ ఒక గ్రీనరీ కనిపించడము, ఆ గ్రీనరీలో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనిపించడము. ద హోల్ థింగ్ ఈజ్ ఇన్ దిస్ పార్ట్. ఇక్కడ చూడండి, మనకి నేను చెప్పాను కదా, ఒక ఫారెస్ట్ లో అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకు ఆ ఫ్లవర్ కనిపిస్తుంది విత్ అగైన్ రూబీ పోటాస్. దాని పక్కన అలానే కూర్చొని నేచర్ ని ఎంజాయ్ చేస్తున్న ఒక పికాక్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. సో ఇక్కడ సైడ్ కూడా మొత్తం లీవ్స్ ఉన్నాయి, బట్ విత్ ఫ్లవర్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, రూబీ పోటాస్ కనిపిస్తున్నాయి ఇక్కడంతా కూడా. ఆ ఫ్లవర్స్ కూడా ఫ్యూ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ఫ్లవర్స్ లో ఉన్నాయి. అంటే దీని డిజైనింగ్, డీటెయిలింగ్ ఎంత ప్రాపర్ గా ఉంది అంటే ఐ హ్యావ్ టు టేక్ అ బో ఫర్ దిస్. పల్లకి డిజైనింగ్ కూడా చాలా ప్రాపర్ గా ఉంది. ఇక్కడ చూడండి, వీల్స్ ప్రాపర్ గా ఉన్నాయి. హార్స్ అంటే రన్నింగ్ పోస్చర్ లో ఉన్న హార్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అంతా ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ మధ్య మధ్యలో కూడా మనకు బంచ్ ఆఫ్ సౌత్ సీ పర్ల్స్ కనిపిస్తున్నాయి. అండ్ దానికి నేను చెప్పాను కదా, అన్ఈవెన్ పర్ల్స్ కూడా ఉన్నాయని. ఇక్కడ అన్ఈవెన్ పర్ల్స్ మధ్యలో మనకు అక్కడక్కడ ఎంబ్రాయిడ్ బీడ్స్, బిగ్ సైజ్ ఆఫ్ ఎంబ్రాయిడ్ బీడ్స్, అంటే ఇంత టోటల్ గోల్డ్
ఆర్నమెంట్ కి కింద ఒక బ్రైట్ గ్రీన్ కలర్ లో విచ్ ఈస్ ఎమరల్డ్ బీడ్స్ ఇస్తే ఆ లుక్కే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దాని కింద పార్ట్కి వస్తే మనకి కూడా బ్యూటిఫుల్ ఒక బార్ ఇచ్చారనమాట జస్ట్ టు కనెక్ట్. ఈ దానికి ఒక కనెక్టివిటీ ఉండాలి కాబట్టి సింపుల్ గా ఇస్తే బాగుండదు కాబట్టి డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్స్ లో అక్కడక్కడ నెమలి రావడము, లీవ్స్ రావడము, తీగలు రావడము, మామిడి పిందె రావడము, సో అలాంటి ఒక డిఫరెంట్ డిజైన్ ఉంది. అండ్ నేను చెప్పాను కదా రైట్ సైడ్ ఏదైతే డిజైన్ ఉందో ద సేమ్ డిజైన్ ఫాలోస్ లెఫ్ట్ సైడ్ అనమాట. సో అలానే ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దీని వెనకాల మనకు ఒక మెష్ డిజైన్ వచ్చింది. ఎందుకంటే ఇది మనకి ఒక 3D ఫామ్ లో కనిపిస్తుంది కదా, అంటే ఎలివేట్ అవుతుంది కదా ఫ్రంట్ వర్డ్స్, దాని వెనకాల ఒక ప్రాపర్ ఫినిషింగ్ ఉండాలి. ఆ లుక్ ఎలివేట్ అవ్వడానికి మనకి వెనక కర్టన్ షేప్ లో ఒక మెష్ జాలి వచ్చిందనమాట. సో ఎస్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్. గుడిలో అమ్మవారు కూర్చుంటే ఎలా ఉంటుందో అలానే కనిపిస్తుంది తెలుసా. ఈ వ్యూ కానివ్వండి, అమ్మవారి డిజైనింగ్ కానివ్వండి, అంటే ఆ ఫేస్లో ఐస్, నోస్, లిప్స్, ఇయర్స్, జ్యువెలరీ, హ్యాండ్లో నుంచి ఆ గోల్డెన్ కాయిన్స్ కానివ్వండి, ఇక్కడ కలశంలో నుంచి గోల్డెన్ కాయిన్స్, చేతికున్న బ్యాంగిల్స్, వాటర్ డిజైన్ డీటెయిలింగ్ అంటే నిజంగా చెప్తున్నాను కదా. అంటే ఇక్కడ ఈ చేతిలో మనకి లోటస్ తామర పువ్వు ఏదైతే కనిపిస్తుందో అది కూడా చాలా క్లియర్గా డిజైన్ అయి ఉంది. అండ్ ఇక్కడ కూడా ఏదైతే తామర పువ్వు పైన కూర్చున్నారో అది కూడా జస్ట్ లుక్ ఎట్ ద పెటల్స్ ఫినిషింగ్, చాలా ప్రాపర్ ఫినిషింగ్. అమ్మవారి కాళ్ళ పైన ఉన్న గజ్జలు అండ్ చీర పైన ఉన్న ఆ డాటింగ్, అంటే మనకి డాటింగ్ ఫినిషింగ్, బుటాస్ ఫినిషింగ్ ఐ హ్యావ్ టు సే. జనరల్లీ అమ్మవారి చీరలు మొత్తానికి మనకు బుటాస్ వస్తూ ఉంటాయి. సో అంత డీటెయిలింగ్ ఉంది ఇదంతా కూడా. అండ్ పైన మనం ఈ గోపురం ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది, దాని లుక్ మరి డామినేటింగ్ లుక్ గా కూడా ఉండొద్దు, లేదా ఎలివేట్ అయ్యే లుక్ కూడా ఉండొద్దు, సెటిల్డ్ గా ఉండాలి లుక్. సో అంత సెటిల్డ్ లుక్ కి ఎలాంటి డిజైన్ అయితే బాగుంటుంది. అండ్ ఇక్కడ సైడ్స్ కి కూడా చూడండి డిజైనింగ్ ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత ఎలిగెంట్ గా కనిపిస్తుంది. ఏదైతే డిజైన్ ఉందో అవి అంత ఎలివేట్ చేయకుండా జస్ట్ అమ్మవారు ఎలివేట్ అవ్వడానికి కలర్ ఫినిషింగ్ కూడా చూడండి కొంచెం మనకి యాంటిక్ డిజైనింగ్ లో బ్లాక్ అండ్ గోల్డ్ మిక్స్ అయిన ఫామ్ లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బేస్ అంతా కూడా మనకి మళ్ళీ రూబీ పోటాస్ ఇచ్చారు. రూబీ పోటాస్ కి కింద మళ్ళీ బంచ్ ఆఫ్ పర్ల్స్ వచ్చాయి మనకి. దాని కింద బ్యూటిఫుల్ పికాక్స్, రెండు పింజం విప్పుకున్న రెండు నెమలిలు, అగైన్ దే ఆర్ ఫిల్డ్ విత్ సౌత్ సీ పర్ల్స్. మధ్యలో మనకు ఒక ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది అండ్ దాని కింద మొత్తం కూడా మనకి అనీవన్ గా సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి, అట్లనే ఎమరాల్డ్ బీడ్స్ కూడా ఉన్నాయి. అమ్మవారు అంత బ్యూటిఫుల్ టెంపుల్లో అమ్మవారు కూర్చుంది. అండ్ బ్యాక్ ప్లెయిన్ గా పెడితే బాగుండదు, సో ఇట్ హ్యాస్ టు బి అ కర్టన్. ఆ కర్టన్ మనకి ఈ మెష్ షేప్ లో ఇచ్చారనమాట. బట్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇది కనుక మీరు జస్ట్ ఇక్కడ వినడం కాదు, ఒక్కసారి డైరెక్ట్ గా వచ్చి ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటే మీకు నిజంగా ఒక ఐ ఫీస్ట్ లాగా ఉంటుంది. గ్రాస్ అండ్ నెట్ వెయిట్ తెలుసుకుందాము. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 311.980 grams, నెట్ వెయిట్ వచ్చేసి 283.252 grams. This is a 22 karat gold long double nakshi haram. అంటే ఎన్ని నేమ్స్ పెట్టాలన్నా పెట్టవచ్చు. ఇట్ ఈస్ స్టోరీ థీమ్డ్ హారం అని కూడా అనొచ్చు, లేదా గర్భగుడిలో కూర్చున్న లక్ష్మీదేవి హారం అని కూడా అనొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదు మేము ఆన్లైన్లోనే తీసుకుంటామంటే హోమ్ డెలివరీ కూడా మా దగ్గర ఉంది. లేదు వీడియో కాల్ ఫెసిలిటీ ఏమైనా ఉందా అంటే ఎస్ వీ హ్యావ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఆల్సో. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి. మై యూనిక్ కలెక్షన్ అందరికంటే ముందు మీరే చూడాలనుకుంటే మర్చిపోకుండా దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ని ఆన్ చేయడం మర్చిపోకండి, సో దాట్ మేము ఇలా వీడియో అప్లోడ్ చేయగానే అందరికంటే ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని కొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుంటాము. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, హైదరాబాద్.